నమస్కారం. బోనాలు అనగానే మనకు ప్రత్యేకంగా గుర్తుకొచ్చేది ఆషాఢ మాసం. ఆషాఢ మాసం అనగానే బోనాలు. ప్రత్యేకంగా భాగ్యనగరంలో అంటే జంట నగరాలు సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ మరియు రంగారెడ్డి జిల్లాలలో ఎంత ప్రాముఖ్యత సంతరించిందో ప్రపంచం మొత్తానికి తెలిసింది. బోనాలు అనగానే వెంటనే గుర్తుకొచ్చేది ఆడపడుచులు సమర్పించే బోనం లేదా భోజనం. ఎంత రంగరంగ వైభవంగా జరుగుతుందో భాగ్యనగర వాసులే కాకుండా ప్రపంచం మొత్తం తదేకంగా దృష్టితోటి చూసే ప్రక్రియ. బోనాలు అనగానే మనకు గుర్తొచ్చేది శివసత్తుల విన్యాసాలు కానీ పోతురాజుల వీరంగాలు కానీ సకల మర్యాదలతో అమ్మవారికి సమర్పించుకునే బోనాలు ఎంతో ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. ప్రస్తుతం పోతురాజులు ఎలాంటి ప్రదర్శనలు ఇస్తారో అందరికీ సుపరిచయమే. మనతో పాటు ప్రస్తుతం పోతురాజు కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. కృష్ణ గారు నమస్కారం. ఎలా ఉన్నారండి? నేనైతే అమ్మవారి దేవ వల్ల చాలా బాగున్నాను. సార్ చెప్పండి సార్, మీరు ఈ బోనాలు మీరు ఎప్పటి నుంచి మీ ప్రస్థానం స్టార్ట్ అయింది? ఎవరి ద్వారా స్టార్ట్ అయింది? ఇది స్టార్ట్ అయింది ఏంటంటే ఫస్ట్ పోతురాజు సత్యనారాయణ గారు కారకొండ పోతురాజు సత్యనారాయణ గారి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఆయన స్టార్ట్ చేసినంతలో ఏంటంటే మా డాడీ వీళ్ళు ఆయన బడి వేస్తుండే గురువు బడి వాటికి మళ్ళా డాడీ చనిపోయిన కాలం అయిపోయింది అని చెప్పేసి ఆ వతన్ అనేది మేము తీసుకొని పాటిస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఏంటంటే ఇక అమ్మవారి మీద ప్రేమతోటే చేస్తున్నాం. కాదండి, ఈ కార్యక్రమం మీ ప్రస్థానం ఇట్లే కొనసాగిందా గురువు ద్వారా వచ్చిందా? ఇది గురువుధారణ వచ్చింది. ఓకే, గురువుధారణ వచ్చింది. ఆ గురువుని అడిగి ఇబ్బందులు ఏమి తెలుసుకొని మేము వేయడం జరిగింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? ఇప్పుడు నేను వచ్చి దగ్గర ఒక 15 years అవుతుంది. 15 సంవత్సరాలు మీ ప్రస్థానం. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ రంగరాజులో ఎక్కడ వెళ్తారు? లంగరోజు వేస్తాము, గోల్కొండ, బంజారాబాద్, ఇబ్రాహీంపట్నం, లాంగ్ వస్తుంటాయి. శంషాబాద్, లచ్చీపూర్ అక్కడ వస్తుంటాయి. అక్కడికి వెళ్ళి మా ఆటపాటలతో వాళ్ళని ప్రజల్ని మంచిగా ఆనందపరుచుకొని వస్తాం. కొంతమందికి రూమర్స్ ఉంటాయండి, పోతురాజు అనగానే పిల్లల్ని కొట్టడం తోటి ఇది ఎంతవరకు సమాజం, ఎంతవరకు కరెక్ట్? ఇది కొట్టడం అనేది అది తప్పే. కాకపోతే ఏంటంటే కొంతమంది కావాలని తోసులాటలల్లా బిస్లాటలు చేసుకుంటారు, పోతురాజుల మీద పడుతుంటారు. అట్లా అని చెప్పి ఆ హీరో వాళ్ళతోటి కొడతారు అన్నట్టు. అంతేగాని కావాలని అయితే ఎవరు కొడతారు. ఏంటంటే ఇప్పుడు భయపడాలి, పోతురాజు భయపడుతున్నారు, మన వాళ్ళ మీద పడుతుంటే కొడతారు కదా, అప్పుడు భయపడాలి. సో అందుకోసమే అది ఏదో అవుతుంటది, అంతేగాని దానికి కావాలని అయితే ఏ పోతురాజు చేయదు, భయపెట్టాలి అన్నట్టు ఉంటుంది. అందరు భక్తులందరూ అమ్మవారి సోదరుగా భావిస్తుంటారు మిమ్మల్ని, పోతురాజు గారిని. మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అమ్మవారికి తమ్ముళ్ళలాగా మేము 7 అక్క జిల్లాలకు ముంగట ఉండేది పోతాను. దాన్ని బట్టి మేము ముంగట నడుచుకుంటాయి. అమ్మవారి తీసుకొని ఆమె జాగ్రత్తగా ముందు ఏదైనా దుష్ట శక్తులు ఏమన్నా మేము ఎలగొట్టుకుంటా ముందుకు వెళ్తాం. ఓకే, మీరు బోనాలు స్టార్ట్ అవ్వకముందు మీరు నియమనిష్ఠులు ఉంటారా, లేకపోతే బోనాలు అభివృద్ధి నుంచి ఉంటారా? మీరు ఎలా పాటిస్తారు? అమాస అయినాకలే ఇది మాది మేము పాటించడము జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చేసే పూజ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆషాఢం స్టార్ట్ అయిన పూజలు వేరే. ఆమెకు నిష్టగా వెళ్ళి నిష్ట పూజలు చేయాలి. మంచిగా ఆమె నాటుకొని ఆమె ఎంత జీవనాంతలు ఆమె చేస్తే మనకు వస్తున్నాయి అది చూసుకొని మంచి పూజలు చేసి ప్రజలందరూ ఇట్లా మంచిగా ఉండాలి, అందరికీ మంచిగా చూడాలని నేను ఎప్పుడు ఆశిస్తాను. ఆ అమ్మవారి ఇట్లా నాకు మంచిగా చూస్తుంది, ముంగడ తీసుకెళ్తుంది, అన్నిటికీ మంచిగా ఉంది. అవునండి, మీరు ఈ పోతురాజు అయిపోయిన తర్వాత ఒక నెల ఉంటున్నారు 1 month 15 days ఉంటాయి. తర్వాత మీ జీవనాధారం అంటే ఇప్పుడు నాకు వేరే వర్క్ అనేది ఏం లేదు. ఒక చిన్న పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాను, కరాటే ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, వెరీ గుడ్. కరాటే క్లాస్ పిల్లలకి చెప్పుకుంటా చాలా ఇది గవర్నమెంట్ నుంచి ఏమి రాదు. గవర్నమెంట్ నుంచి వచ్చేటోళ్ళు తీసుకున్నట్టు తీసుకుంటారు. మా దగ్గర మీకు ఏమైనా యూనియన్ లాంటి సంఘాలు ఉంటాయా? డైరెక్ట్ గా అప్రోచ్ వాళ్ళకి అప్రోచ్ అవుతున్నాం కానీ వాళ్ళు మాకు పట్టించుకుంటలేదు. ఏంటంటే వాళ్ళకు వస్తున్నాయి డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు, మా దాకా వస్తలేదు. నేను ఏంటంటే
ఎన్ని గవర్నమెంట్ నుంచి కొట్లాడుతున్నాం. మాకు ఏదైనా ఇప్పుడు ఈ బోనాలు వస్తేనే మేము గుర్తొస్తాం. బోనాలు రాకుంటే మమ్మల్ని గుర్తుపట్టుకోవడం లేదు. ఓకే, మీకు ఎప్పుడు బాగా అనిపించలే? బాధ అనిపిస్తుంది అండి, ఎందుకంటే బాధ చాలా అనిపిస్తుంది. కానీ ఈ అమ్మ ముంగట ఉన్నది, మా అమ్మని నమ్ముకొని మేము ఉన్నాడు పోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక ఆ బాధ లీగల్ అన్ని దిగం చేసుకొని ఓకే, ఇంకొక డౌట్ అండి నాకు. చాలా మంది పోతరాజులు నేను స్వయంగా చూసినప్పుడు వాడు క్రమశిక్షణతో కానీ వాడు ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ గానే పసుపు కుంకుమ తోటి వాడు వేషధారణ ఉంటుంది. నేను గమనించింది ఏంటంటే బయట పోతరాజులు కొంతమంది పెయింట్ చేసుకుంటారు ఈ మధ్యలో. దానివల్ల మీకు ఏమన్నా పొరపచ్చారైనా రావడం జరిగింది? ఈ పెయింట్ చేసుకొని అంత అంత అవార ఈ చిల్లర పనులు చేస్తుంది. అసలు కోతలింగాడు పెయింట్ వేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఆయనకు వచ్చేది ఫస్ట్ కుంకుమ. ఫస్ట్ పెయి మీద ఉండాల్సింది అదే. వీళ్ళేంది పెయింట్ వేసుకొని ఆయన రాక్షస కోతరాజా దయ్యమా ఏంది అనేది అసలు ఆ పెయింట్ వేసుకునే ఆ జుట్టులు ఇట్లా ఇట్లా వేసుకొని ఏంది అది అసలు కోతరాజు లక్షణాలు కానే కావాలి. ఇదైతే నేను యాక్సెప్ట్ చేయను. వీళ్ళందరికీ అన్నదమ్ములతో చెప్తున్నాను, ఏంటంటే పెయింట్ వేసుకోకండి. మీరు పెయింట్ వేసుకొని వేరే పోతురాజులను కింద వచ్చి చేసుకుంటూ ఆ పోతురాజు అనే వాల్యూ లేకుండా చేసేస్తారు. ఆ వాల్యూ అనేది లేకుండా చేసేస్తే ఇప్పుడు వేరే పోతురాజు ఇట్లా మీరు పెయింట్ వేసుకున్నాడు. నిజంగా నిష్టగా వేసుకునే వేషం ఫస్ట్ పద్ధతి వేస్తారు. అవునండి, మీరు చెప్పింది యథార్థమే. కానీ ఒక పోతరాజు చేయబట్టి అందరికీ ఇది applicable అయ్యేటట్టుంది కదా. అందరికి చెడ్డ పేరు వస్తుంది. అవును, పెయింట్ వేయడం ఫస్ట్ బంద్ చేసేయండి. మీకు నిజంగా పోతురాజు నిజంగా పెయింట్ వస్తుందంటే పసుపు కుంకుమనే వాడాలి. వేరే అదర్ పెయింట్ వాడొద్దు. ఎంతగా అది కొంచెం పెయింట్ వేసుకున్న లుక్ వస్తుంది, అది వస్తుంది కాదు. మీరు నిజంగా అమ్మవారికి నిజంగా పోతలింగుడు అయ్యి వేషధారణాలు గట్టి వస్తుందా, లేదా షో కటప్ చేయడానికి వస్తుందా? ఈ ఎట్లా అంటే రూమర్స్ కొన్ని వీడియోస్ తీస్తుండ్రు పబ్లిసిటీ కావడానికి, అట్లాంటివి చేయడానికి వస్తుంది. అది కాదు, పోతురాజు లక్షణాలు కానే కావాలి. యాక్చువల్లీ ఏంటంటే పోతురాజు అనగానే ఉగ్రరూపం ఓన్ రూల్స్ రావాలి. అవి రానే రావు. కలేషం వేసి ఒకవేళ డాన్స్ ఆడుతుంటాడు ఏమి, అది అసలు ఏం పోతురాజు డాన్సే కాదు. డాన్స్ స్టెప్స్ పోతురాజు ఆటనే కాదు. మీరు లయబద్ధంగా ఉంటాయి కదండి, వాళ్ళ వాయిద్యాల ప్రకారం మీరు లయబద్ధంగా డాన్స్ చేయాలి. ఆ ఆట పోతురాజు ఆట అనేది అది వేరే. ఆ పవిత్రలు ఉంటాయి అలా. ఆ పవిత్రలు ఇట్లా మా గురువులు నేర్పిస్తారు. ఇట్లా వేయాలి, ఇట్లా అడిగేయాలి, అమ్మవారిని ఎట్లా ఆడితే అమ్మవారు మెచ్చుకుంటది. ఆ ఆట ద్వారా మాకు అర్థమైంది. ఇప్పుడు అది మన పెళ్లిళ్ళల్లో బరాత్లల్లో అల్లల్లో ఆడినట్టు అమ్మవారి దగ్గర వచ్చి ఆడుతుంది. అది ఎక్కడ పోతురాజు ఆటనే కాదు, స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్ ని పాటించాలి. అదైతే ఆ స్టెప్స్ అయితే ఎవరికి రానే రావు. మీ దృష్టిలో మీ తర్వాత ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? అదే మా దృష్టిలో అంటే ఉన్నారు చాలా మంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లీ చిల్లర చిల్లర లెక్కలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడం లేదు. ఓకే, అంటే ఒక ఫీల్ ఉండాలి. అది ఒక అదే నేను అమ్మవారు చేసిన అని ఉండాలి. అది లేదే లేదు ఎవరికి, చాలా మంది అయితే ఎవరికి. మీ పోతరాజు సంఘం ఒకవేళ సంఘం కనుక మీ అధ్యక్షులు ఉంటే మీరు వీలైతే గవర్నమెంట్ పెద్దలని కలవడం ఉద్దేశం ఉందా? ఎందుకంటే మీరు చెప్పిన విధంగా ఏదో 15 రోజులే అంటున్నారు. మీ తర్వాత ఖాళీ కూర్చుంటారు. మీరైతే ఏదో చేస్తున్నారంటారు. అందరి సమస్యలు అందరికీ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటారు? మీ భవిష్యత్ ప్రణాళిక ఆటోమేటిక్ మనది రాష్ట్ర పండుగ అండి. ఎలాగో గవర్నమెంట్ మీరు రిక్వెస్ట్ చేస్తే మీ తరఫున రిప్రజెంటేషన్ మెమోరాండం ఎవరికైనా గవర్నమెంట్ హైయర్ ఆఫీసర్స్ మేబీ అది తెలియజేయాలనుకుంటున్నాం. పూర్తిగా ఇస్తారు. మాకు సంవత్సరం ఒకసారి గుర్తొస్తాం. ఓకే, తక్కిన రోజులు ఏముండదు మాకు. ఇక పండుగ ఉన్నప్పుడు అది. కానీ మాకు ఏదైనా ఒక నెలకి ఇంత పింఛన్ లాగా ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మాకు తప్ప ఇంకా వేరే తెలియదు. అది కాక కొంచెం చాలా మార్షల్ ఆర్ట్స్ కొంచెం నేర్చుకున్నాం కాబట్టి అది మేము నడిపించుకుంటున్నాం. వాళ్ళు 500 ఇస్తారు. మీకు దేవుడు ఇచ్చాడు విద్య కాబట్టి నడిపించుకుంటారు. తగ్గిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంది, అందరికీ అదే బాధ ఉన్నది చాలా మంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ఆధారం, ఒక పోతురాజు ఇట్లా చేస్తాడు వాళ్ళకి ఏదైనా ఒక ఆధారం, ఇది పని తప్ప వేరే కాదు కాబట్టి
ఏదైనా ఒక నెలకి ఇంకా పెన్షన్ లాగా ఏమైనా ఇస్తే మంచిగా ఉంటుంది. కృష్ణ గారు, ఇప్పుడు జనరల్ గా బోనం స్టార్ట్ అయ్యే ముందు నజర్ బోనం ఉంటుంది. ఈ నజర్ బోనం ప్రత్యేకత ఏంటండి? నగర బోనం అనేది ఇప్పుడు మొదటి అమాస అయినంతల మనకు మొదటి బోనం ఇంటికి తీసుకెళ్తాం. ఓకే. నగర హౌస్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి చోటా బజార్ దగ్గర ఆగుతారు. ఒక 2 hours ఆగుతుంది. అక్కడ నుంచి అమ్మవారి బోనం తీసుకొని వెళ్ళి అమ్మవారికి గుట్ట పైన వేస్తాం. ఈ నగర బోనం మన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ తొట్టెల మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఈ తొట్టెల గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి వీటిని మనం తీసుకొని పోతున్నాం. అంటే ఫస్ట్ పూజకు వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. మొత్తం అంటే వాళ్ళే గవర్నమెంట్ గవర్నమెంట్ ఖర్చు మొత్తం గవర్నమెంటే పెట్టుకుంటారు ఖర్చు. ఓకే. మనం ఏమో జోలికి కొరకు పెట్టాల్సింది. ఇవాళ అయితే తొలి బోనం అయిపోయిందండి. ఇవాళ తొలి బోనము ఈ కేటీఆర్ తొలి మన బోనం. గోల్కొండ బోనాలు ఎప్పుడు మళ్ళీ? గోల్కొండ బోనాలు వచ్చేసి 2 తారీఖు. ఆగస్ట్ 2. 2 తారీఖు. తర్వాత వచ్చేసి సికింద్రాబాద్ బోనాలు అయితే అంటే ఉజ్జయిని అమ్మవారు. తర్వాత నెక్స్ట్ అక్కడ ఉంటాయి. మళ్ళీ మనకు తిరిగి మళ్ళీ ఇక్కడనే రావాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడనే ఎండ్ అవుతుంది. స్టార్ట్ అయ్యేది ఇక్కడనే, ఎండ్ అయ్యేది ఇక్కడనే. ఉజ్జయిని సికింద్రాబాద్ బోనాల దగ్గర భవిష్యవాణి రంగం చెప్తారు కదా. రంగం చెప్తారు, కూర్చొని వింటారు. భవిష్యవాణి ఎందుకు చెప్తారంటే ఇప్పుడు లోకంలో ముంగట అయ్యేది ఏంది, ఇప్పుడు అవుతుంది ఏంది, జరగబోయేది ఏంది, అవన్నీ వివరిస్తారట. అమ్మవారు నిజంగా పెళ్లికి వచ్చేసి అంతా తల్లి చెప్తుంది. ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, ముంగట ఇట్లా అవ్వబోతుంది. ఈ మధ్యలో బల్కంపేట అమ్మవారి కళ్యాణం ఉంటుంది కదండి, అవునండి. అక్కడ కూడా చెప్తారా రంగంలో? అక్కడ కూడా చెప్తారు. ఓకే. అన్ని దగ్గర అవుతుంది. మన దగ్గర ఇప్పుడు ఇక్కడది అవుతుంది. గోల్కొండలో లంగ రోజులది భవిష్యవాణి చెప్తారు. ఎప్పుడండి అది? అది పండుగ తెల్లాలి. ఇప్పుడు హైదరాబాద్ బోనాలు ఎప్పుడు? హైదరాబాద్ బోనాలు వచ్చేసి 9 తారీఖు. ఆగస్ట్ 9. మన దగ్గర క్లోజింగ్ ఎప్పుడండి? ఆగస్ట్ 9. ఆగస్ట్ 9 కాదండి. మళ్ళీ లాస్ట్ లో ఒక పూజ ఉంటది, 10వ పూజ. ఓకే. 10వ పూజ ఎక్కడండి? గోల్కొండలో. గోల్కొండకి మేము ఓన్ గా లాస్ట్ పూజ రోజు మాది 9 పూజలు ఉంటాయి. అక్కడి నుంచి అక్కడ వెళ్తాం. గోల్కొండకి లాస్ట్ మేము తీసుకెళ్తాం అన్నట్టు. అందరు పుట్రాజులను కలిసి లాస్ట్ పూజ చేసుకుంటాం. అదే లాస్ట్. మళ్ళా ఏదైనా ఊర్లలో పిలిస్తే అక్కడ ఊర్లలో కూడా చేస్తాం. మీకున్న ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాల నుంచి మీకు సాటిస్ఫై అయిన రోజు ఏమైనా గుర్తుకున్నది మధ్యలో? సాటిస్ఫై అంటే మాకు అంతేం లేదు. ఇక ఆమెకు ఎంత మనస్ఫూర్తిగా చేసుకున్నాము అది ఒకటి చాలా ఆనందం కలిస్తుంది. ఆమెకు ఎంత చేసినా మాకు ఆనందమే, బాధ లేదు. ముందుకు పోవాలి. ఇక అందరు ప్రజలు అందరూ మొక్కుకోనికి వస్తారు కదా, ముస్తారు. వాళ్ళ బాధలు ఏముంది ఆ తల్లి దగ్గర చెప్పుకొని తృప్తి అలానే ఉంటుంది. ఇక మనకు భక్తులందరూ ఇట్లా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందరు మంచిగా ఉండాలి. ఈ పోతురాజులు కానీ ఇప్పుడు అంతా చేస్తారు కదా, అలాగే చెప్తా ఉన్నాం. మంచిగా అమ్మవారిని మెప్పించి ఒప్పించి మంచిగా ముంగడ తీసుకెళ్ళి ఆమె ఇప్పుడు ఆయన పుట్ట మీద ఉన్నది, ఆమె దగ్గరికి వెళ్ళి మనం బోనాలు ఏమైనా చేసుకున్న వాళ్ళు సమర్పించుకోవడం అన్ని చేసుకొని వచ్చి ప్రజలందరికీ నా ఒక మనకి ఏంటంటే అందరికి మంచిగా చూస్తారు. తల్లి బాధపడుతుంది, ఏమైనా అండి ఆ తల్లి మనకు ఉన్నదనుకొని మనం ముందుకు వెళ్దాం. చూసారు కదా, ఇదండి మన బోనాలు ప్రత్యేక కార్యక్రమం. బోనాలు ప్రత్యేక